మనం చూస్తున్నాము తెలంగాణ రాష్ట్రంలో ఒక నాటకీయ పరిణామం చోటు చేసుకుంటుంది. ఏదైతే అంతర్గతంగా చాలా స్వాతంత్రం ఉంది, అందుకని ఏదైనా మాట్లాడవచ్చు అనే ఒక ఆలోచన విధానంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది ముందుకు వెళ్తున్నారు. అందుకనే ఎవరి సొంత ఎజెండాతో వాళ్ళు ముందుకు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఎప్పటికప్పుడు అధిష్టానం దానికి బ్రేకులు వేసేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన సిఎల్పి సమావేశం కూడా అదే తరహా, అదే ఆలోచనలో, అదే తంతులో జరిగిందన్న ఒక ఆలోచన అయితే చాలా మందిలో ఉంది. ఎందుకంటే ముఖ్యంగా గత కొంతకాలం నుంచి ఏవైతే క్యాంపు రాజకీయాలకు సంబంధించిన వార్తలు మనకు చాలా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా పాలమూరు జిల్లాకు సంబంధించి అంటే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యి కొన్ని విషయాలపైన చర్చించారు. ఆ సందర్భంలో కొందరి గురించి వ్యతిరేకంగా మాట్లాడారు అని చెప్పి కాపు రాజకీయాలకు సంబంధించి ఒక డిస్కషన్ జరిగింది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఒక వర్గమేమో అది రేవంత్ రెడ్డి తమ్ముడికి సంబంధించి ఆయనకు వ్యతిరేకంగా ఆ భేటీ జరిగింది, అందులో భాగంగానే జిల్లాలో మమ్మల్ని ఏ పని చేసుకొనివ్వట్లేదంటూ దాని గురించి సీఎంకి కానివ్వండి అలాగే అధిష్టానానికి కంప్లైంట్ చేయాలని ఒక ఆలోచనలో ఉన్నట్టుగా ఒక వర్గం ప్రచారం చేస్తే, మరో వర్గం మాత్రం ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా, ఎందుకంటే రెవెన్యూకి సంబంధించిన విషయాల్లో పూర్తి స్థాయిలో జోక్యం మంత్రి నుంచి ఉంది, అందుకనే మేము ముందుకు వెళ్ళే క్రమంలో మాకు ఇబ్బంది కలుగుతోంది అంటూ చేసినట్టుగా కూడా ఒక వార్త వినిపించింది. ఈ మధ్యలో అన్నట్టు జూపల్లి కృష్ణారావు ఎవరైతే ఉన్నారో, జూపల్లి కృష్ణారావు ఓవైపు తను జిల్లాలో ఎలాంటి కార్యక్రమం చేయాలన్నా సరే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవ్వడంతోనే ఎమ్మెల్యేలు సొంతంగా పనిచేసుకోలేకపోతున్నారు అనే విధంగా ఒక వ్యవహారాన్ని నడుపుతున్నారు. అందుకే దానికి వ్యతిరేకంగానే ఈ భేటీ జరిగిందని డిస్కషన్ జరిగింది. అయితే ఆ తర్వాత దాన్ని చాలామంది ఖండించారు. అలాంటి భేటీ ఏది జరగలేదన్నారు. కానీ బట్ ఇవాళ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సరదాగా కలిసాము, సామాన్యంగా కలిసాము, దానికి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకి సంబంధం లేదు అనే విధంగా చెప్తే అది చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా మనకు ఒక సమాచారం అందుతుంది. అందులో భాగంగానే ఇవాళ సెల్ఫీ భేటీలో కూడా దానిపైన చర్చ జరిగినట్టుగా ఒక సమాచారం అందుతుంది. అసలు ఏం జరుగుతోంది అన్న విషయంపైన చర్చ జరిగే ముందు అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయన్న ప్రశ్న కూడా చాలామంది ఎదురవుతుంది. దీనిపైన మనం చర్చ చేపట్టాం. చర్చలో మనతో పాటు గారేపల్లి సతీష్ గారు, బీఆర్ఎస్ నాయకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. సతీష్ గారు, యూజువల్లీ అంటే మిగిలిన పార్టీలతో పోలిస్తే, ముఖ్యంగా జాతీయ పార్టీలతో పోల్చినా సరే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా కానివ్వండి లేకపోతే ఆ ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది, అంతర్గత ప్రజాస్వామ్యం. అందుకే ఎవరు ఏమైనా మాట్లాడచ్చు, ఎవరు ఏమైనా చేయొచ్చు అన్నారు. కానీ రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత కానివ్వండి, సీఎం అయిన తర్వాత కానివ్వండి, వాటన్నింటినీ కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఒక మాట వినిపిస్తుంది. ఇలా చూసినప్పుడు మీరు ఎలా చూస్తారు దీన్ని? ఎందుకంటే 9 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారన్నది కన్ఫర్మ్ అని తెలుస్తుంది. బట్ ఒక్కొక్కరు ఒక్కో వాదన తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎలా చూడాలంటారు? ఇప్పుడు మనము గతంలో చాలా సందర్భాల్లో చూసినామండి. ప్రతి సందర్భంలో కూడా ఒక ముఖ్యమంత్రికి రాష్ట్ర మంత్రులకు మధ్యలో సఖ్యత లేదు. ఎవరు ఏ ప్రెస్ మీట్ లో ఎవరు ఏది మాట్లాడుతారో అర్థం కాని పరిస్థితి. ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తారు, లేకపోతే బట్టి విక్రమార్క గారు ఇంకోటి చెప్తారు, లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇంకోటి చెప్తారు, లేకపోతే పొంగులేటి గారు వచ్చి ఇంకోటి చెప్తా ఉంటారు. అంటే వాళ్ళకు ఏదైతే ఒక ఒక వాళ్ళందరూ కలిసికట్టుగా మాట్లాడే సందర్భాలు లేవు, ఒకరికొకరు పడిన సందర్భం. అంటే ఈ రోజు వీళ్ళందరూ కొట్లాడుకొని రాష్ట్రాన్ని ఆగం చేస్తారు కానీ ఏం లేదు. ఇప్పుడు ఈ రోజు ఈ ఎమ్మెల్యేలు భేటీ ఎందుకు జరిగింది? ఇప్పుడు ఎవరైనా ఎమ్మెల్యేలు భేటీ ఎందుకు జరిగింది? వాళ్ళ బయట కామన్ పీపుల్ అయినా కూడా కేవలం ఎమ్మెల్యేల భేటీ జరిగింది వాళ్ళ యొక్క భూములు, కబ్జాలు, లేకపోతే కొంత వాళ్ళు లిటిగేషన్ ల్యాండ్స్ క్లియర్ చేసుకోవడానికో అవన్నీ చేసుకోని పరిస్థితిలో ఉందా, లేకపోతే పొంగులేటి గారు సపోర్ట్ చేయడం లేదా, లేకపోతే ముఖ్యమంత్రి గారు సపోర్ట్ చేయడం లేదా అనే ఉద్దేశంగానే, అంటే వాళ్ళ బావు కోసం, ఎమ్మెల్యేల బావు కోసమే వాళ్ళు కూర్చొని పార్టీలు ఏం లేదు, ఇటు ప్రభుత్వ పథకాలు ఎట్లాగో ప్రజలకు అందించడంలో విఫలమయ్యారు, ఇటు రెండోది మనం బతకట్లేదు, ప్రజలను బతకనివ్వట్లేదు, మనల్ని కూడా బతకనివ్వట్లేదు అన్న ఉద్దేశంతో భేటీ అయిన సందర్భం తప్ప వేరే ఏం లేదు. ఇప్పుడు ఇలా నిన్న చూసినాం, బీసీ సభలో చూసినాం. ఇటు ఇదే కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్సీ మళ్ళీ ఆడబోయి ఏదో ఇదే వీళ్ళు చేసిన కులగణానికి బీసీ ఒక గణాన్ని తీసుకుపోయి ఆ పేపర్లు కాల్ చేసిన సందర్భాలు కూడా మనం చూసినాం. అంటే వాళ్ళకు క్లారిటీ లేదండి. వాళ్ళు ఒకరికొకరు అనుసంధానంగా పనిచేసే సందర్భం లేదు, ప్రజల పక్షాన కొట్లాడే పరిస్థితులు లేదు, ప్రజల పక్షాన అందరూ ఏకమై మరి ఈ ప్రజలకి ఈ పేద బడుగు బలహీన ప్రజలకు మనం ఏమేమి హామీలు ఇచ్చినాం, మరి ఏం చేద్దాం అని ఏకంగా అయి పనిచేసే ప్రయత్నం కూడా వాళ్ళు చేయట్లేదు. అంటే ఎవరికి వారే ఏమినా తీరే అనే పరిస్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎక్కడ చూసినా ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కూడా చూసినాం, చిన్నపిల్లలకు వాళ్ళ ఏదైతే ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలోనే కొడంగల్లోనే కనీసం చిన్నపిల్లలకు తిండి పెట్టలేని పరిస్థితిలో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి పరిస్థితి, ఆడపిల్లను, ఆశా వర్కర్లను కుక్కినట్టు కుక్తా ఉన్నారు. బయట మహిళలను నీచాతి నీచంగా పోలీసు వ్యవస్థలతో వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైతుల రుణమాఫీ అన్నారు, ఎగ్గొట్టిరు. రైతు భరోసా అన్నారు, ఎగ్గొట్టిరు. ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు, ఎగ్గొట్టిరు. 2500 ఆడబిడ్డల కన్నా ఎగ్గొట్టిరు. తులం బంగారం ఎగ్గొట్టిరు. అన్ని ఎగ్గొట్టే ప్రభుత్వంగానే నడుస్తుంది తప్ప వేరే ఏం లేదు. ఈ రోజు కేటీఆర్ గారు చాలా క్లియర్ చెప్పిరండి.
జమ్మి చెట్టుకు పూజ చేసినాం, జమ్మి చెట్టుకు పూజ చేసినాం, రెడీ ఉండండి క్షేత్రస్థాయిలో అదే మేమైతే ఇప్పుడు చూపిస్తామనే పరిస్థితిలో కేటీఆర్ గారు. ఇప్పుడు అక్కడ జరుగుతున్న హడావుడి కన్నా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న హడావుడి ఎక్కువగా ఉంది. వాళ్ళు కలిశారు, సరే ఇవాళ కూడా అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడింది ఏంటంటే, సరే ఏదో ఒక ఫ్రెండ్లీగా కలిసి కూర్చొని భోంచేసాము, నెక్స్ట్ టైం నుంచి అవసరం అయితే అదే గాంధీ భవన్లో కూర్చుంటాం, మాకేం ప్రాబ్లం లేదన్నారు. కానీ అక్కడ జరుగుతున్న పరిణామాల కన్నా ఆ జరుగుతున్న పరిణామాల మీద ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. అందుకని కొన్ని రూమర్స్ని మీరే స్ప్రెడ్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా చూస్తే తిరుపతి రెడ్డి మీద చేయడం కానివ్వండి, లేదా రేవంత్ రెడ్డి మీదనే వ్యతిరేకంగా అక్కడ చర్యలు తీసుకోవాలని చెప్పి అధిష్టానానికి రిక్వెస్ట్ చేసేందుకు వీళ్ళందరూ కలిశారు. ప్రభుత్వం కూలిపోతుంది, పార్టీ చీలిపోతుంది, తద్వారా మరొకసారి కేసీఆర్ సీఎం అవుతారంటూ మీరే ఎక్కువ హడావిడి చేస్తారన్న ఒక వాదం కూడా వినిపిస్తుంది. ఏంటి అలా ఏమైనా ఎదురు చూస్తున్నారా మీరు? మేము ఎందుకు చూస్తామండి, ప్రభుత్వం కోల్పోతుంది మేము ఎందుకు చేస్తామండి? ఈరోజు ప్రజలు అడుగుతా ఉన్నారు, ఈ దిక్కుమాల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పథకాలు కూడా అందట్లేదు అని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నారు. ఇంకొక విషయం కూడా చాలా క్లియర్ అడుగుతున్నారండి ప్రజలు. తిరుపతి రెడ్డి గారు ఏ పదవిలో ఉన్నారు, తిరుపతి రెడ్డి గారు ఏ పదవిలో కలెక్టర్ గారిని కలుస్తా ఉన్నారు, తిరుపతి రెడ్డి గారికి ఎందుకు అన్ని అనుమతులు దొరుకుతా ఉన్నాయి, తిరుపతి రెడ్డి గారు ఎట్లా వందలాది మందిని పట్టుకొని వెళ్ళి కలెక్టర్ని కలవచ్చు, లగచర్ల ఘటన సందర్భంలో కానీ లేకపోతే మొన్న జరిగిన స్టేజ్ మీద ఏ ప్రోటోకాల్లో నిలబడతా ఉన్నారు, ఏ ప్రోటోకాల్లో ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందజేస్తా ఉన్నారని ఈ రోజు తెలంగాణ ప్రజలు కూడా అడుగుతా ఉన్నారు. గతంలో కుటుంబ పాలన అన్న ఇదే కాంగ్రెస్ నాయకులు ఇలా ఏ కుటుంబ పాలనలో నడుస్తా ఉంది అనేది ఈ రోజు తెలంగాణ సమాజం మొత్తం చూస్తున్న పరిస్థితి. ఇది ఎట్లా చూడొచ్చండి? చూడండి, ఇప్పుడు ఇలా మీటింగ్ పెట్టి ఇప్పుడు మాకేం అవసరం అండి వీళ్ళు చేసే, ఇప్పుడు ఎట్లాగో ఇంకో 4 ఏళ్ళు ఈ ప్రభుత్వం లంగదో దొంగదో ఎట్లో అని గెలిపించారు, లంగనో దొంగనో ఏదో నెత్తిన పెట్టుకున్నాం కాబట్టి ఈ ఏడవాళ్ళ మన కర్మ అని చెప్పి ఈ రోజు ప్రజలందరూ చూస్తున్నారు తప్ప వేరే ఏం లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ తిరగబడ్డారు ప్రజలందరూ. గత ఏడాది 13 నెలల కాలంలోనే 1,48,000 కోట్లకు పైగా అప్పులు చేసిర్రు. అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దే ఘనత మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తుంది. ఇంకొకటి విషయం అంటే చాలా క్లియర్ చెప్తున్నాం, ఎవరైతే ఒక్క నిమిషం అండి చిదంబరం, ఎవరైతే ఈ ఫిరాయింపుల ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద, ఈ కారు గుర్తు మీద గెలిచి సారు పేరు మీద కారు గుర్తు మీద గెలిచిన ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ ఇలా కాంగ్రెస్ కు ఫిరాయించడం, ఆ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా మీటింగ్లు పెట్టుకుంటున్నారండి. వీళ్ళందరూ చెప్తా ఉన్నారు కాంగ్రెస్ లోకి వచ్చినామండి, ఏమో మళ్ళీ మనం బీఆర్ఎస్ కి పోదాం, ప్రజలందరూ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారనే మరి తలలు పట్టుకునే సందర్భాలు ఇలా కనబడతా ఉన్నాయి. రైట్, ఒక్కసారి నేను మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ దగ్గరికి వెళ్తాను, ఎందుకంటే ఇవాళ ఇప్పుడు అక్కడ సిఎల్పి సమావేశంలో ఏం జరిగింది, అక్కడ పరిస్థితి ఏందన్న విషయంపై కూడా ఒకసారి నేను చర్చించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి వెంకట్, మనం చూస్తున్నాం సిఎల్పి సమావేశం జరుగుతుంది అంటే యూజువల్లీ పార్టీ కార్యకలాపాలకు సంబంధించి, పార్టీలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మాట్లాడతారు. అదే సందర్భంలో ఖచ్చితంగా అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయం పైన కూడా కొంచెం చర్చ జరుగుతుందనే విషయం కనిపిస్తుంది. కానీ ఇదన్నిటికన్నా ఎక్కువగా అనిరుద్ధ్ రెడ్డి వ్యవహార శైలి కానివ్వండి, ముఖ్యంగా మహబూబ్ నగర్ సంబంధించిన ఎమ్మెల్యేల భేటీకి సంబంధించి కూడా అక్కడ పెద్ద స్థాయిలో డిస్కషన్ జరుగుతుంది. సిఎల్పి సమావేశం అయిపోయిన తర్వాత కూడా ఎక్కువ మంది దాని గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించినట్టు కనిపిస్తుంది. ఓవరాల్ ఏంటి లోపల ఏం జరిగిందంటారు? నిజంగానే దీని మీద డిస్కషన్ జరిగిందా, ఏమైందంటారు? రైట్, కొంత గ్యాప్ తర్వాత సమావేశమైన సిఎల్పి మీటింగ్ కొంచెం హాట్నెస్ అయిందని చెప్పుకోవాలి. ఎస్సీ వర్గీకరణ, కులగణన, బడ్జెట్ అంశాలపై ప్రధానంగా సిఎల్పి చర్చించినట్టుగా అర్థమవుతుంది. అట్ ది సేమ్ టైం ఇటీవల కాలంలో వరుసగా కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విడివిడిగా భేటీ అవ్వటం, 3 గ్రూపులుగా 3 సార్లు భేటీ అవ్వటం, అది ఒక ఈ వార్తల నేపథ్యంలో ఖచ్చితంగా సిఎల్పి భేటీకి చాలా ప్రాధాన్యత సంతరించని చెప్పుకోవచ్చు. ఈ అంశంపై కూడా కొంత సీఎం చురకలు అంటించినట్టుగా తెలుస్తూ ఉంది. ఏదన్నా సమస్యలు ఉంటే నేరుగా పీసీసీకి చెప్పుకోవాలి తప్పించి విడివిడిగా భేటీలు అవుతూ ఒక రాంగ్ సెన్స్ పంపించే ప్రయత్నం చేయొద్దని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినట్టుగా అర్థమవుతుంది. వీటిని ఎందుకంటే ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా అనిరుద్ధ్ రెడ్డి వ్యవహార శైలి కూడా కొంత చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే అతను కొంత వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. కేవలం మామూలుగా జస్ట్ డిన్నర్ పార్టీ లాంటిది లేదా టీ పార్టీ లాంటి దానికోసమే భేటీ అయింది తప్పించి ఇందులో రాజకీయ అంశాలు చర్చించే అంత ఏమీ లేదని, కేవలం మేము పార్టీకి విధేయులమని చెప్తూ ఆయన ఒక వివరించే ప్రయత్నం చేయడం జరిగింది. బట్ వీటిపైన కొంత కాంగ్రెస్ రాష్ట్ర హైకమాండ్ అయితే కొంత అసంతృప్తిగానే ఈ భేటీలు, ఇలాంటి ఎమ్మెల్యేల భేటీలు కానీ ఏదో విడివిడిగా భేటీ అవ్వటం, కొంత గ్యాదర్డ్గా కొంతమందిని చోటు చేసుకుని కొంతమందిని గ్యాదర్ అవుతూ చర్చించుకోవడం అనేది సరికాదు, కొంత పార్టీకి డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదంటే పార్టీ కార్యక్రమాలను బాగా ఫాస్ట్గా జనంలో తీసుకెళ్లడం కోసం అందరూ ప్రయత్నించాలి తప్పించి ఇలా చేయడం సరికాదనే ఒక వాదన కూడా హైకమాండ్ నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. కొన్ని కీలక ఈ సిఎల్పి మీటింగ్లో రేవంత్ రెడ్డి కొన్ని కీలక ఆదేశాలు కూడా చేయడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే అంటూ చాలా
స్వయంగా చెప్పారు. అది సేమ్ టైం కొన్ని అంశాలను కూడా ఆయన ఆదేశించడం జరిగింది. అంటే మీకు ఏదైనా హామీల అమలుకు సంబంధించి కానీ లేదంటే గ్రాంట్లకు సంబంధించి కానీ ఏదైనా ఉంటే నేరుగా చెప్పొచ్చు, కానీ నేను చెప్పొచ్చు, అంతే తప్పించి విడివిడిగా బయటికి అవ్వటం, మాట్లాడుకోవడం, ఒకరివరు మాట్లాడుకుని ఒక రాంగ్ సెన్స్ని బయటికి పంపించే ప్రయత్నం చేయొద్దు అని రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తుంది. ఇదే క్రమంలో పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా బయటకు వచ్చి అదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో లైన్ దాటకుండా, అంటే పార్టీ లైన్ దాటకుండా మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి తప్పించి విడివిడిగా భేటీ అయిపోయి ఇలా చేయడం అనేది సరికాదు. అది జనరల్గా డిన్నర్ పార్టీలు సహజమే, అంటే ఆ మాట చెప్తూనే డిన్నర్ పార్టీలు కూడా ఆయా రాజకీయ పార్టీలో సహజమైన విషయాన్ని కూడా ఆయన మహేష్ కుమార్ గౌడ్ చెప్పే ప్రయత్నం చేశారు. సో ఓవరాల్గా అయితే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, కొంత ఇటీవల జరిగిన వరుస భేటీలు కావచ్చు, వీటన్నిటి మీద కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఆ పార్టీకి సంబంధించిన స్టాండ్ని చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా హామీల అమలు సంబంధించి పథకాలను ప్రణాళిక అంటే హామీలు అమలు చేస్తున్నాం, కానీ అంటే వాళ్ళ స్టాండ్, పార్టీ స్టాండ్ గురించి చెప్తున్నాను. వాళ్ళు బలంగా ఏదైతే అనుకుంటున్నారు, ప్రభుత్వంగా ఒక సెట్ ఆఫ్ పాలసీస్ ఉండొచ్చు, బట్ పార్టీ పరంగా వాటిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాటిని మనం చేసే పథకాలను సరిగా తీసుకెళ్లట్లేదని నేరుగా ఆ పార్టీ ఎమ్మెల్యేనే రాజగోపాల్ రెడ్డి అంటాం కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. వాటిని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, ఆ దిశగా ఎమ్మెల్యేలందరూ కష్టపడాల్సిన అవసరం ఉందంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో ఇటువంటి నేపథ్యంలో సీఎం కొంత అంటే ఇక కేబినెట్ విస్తరణ మీద కూడా కొంత చర్చ జరిగిందని వాదన వినిపిస్తున్నప్పుడు కూడా అది ఢిల్లీ వ్యవహారంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు రాత్రికి ఆయన ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంది. కాంగ్రెస్ పెద్దలతో అందరితో కలిసి కేబినెట్ విస్తరణ సంబంధించి చాలా రోజులుగా పెండింగ్లో వస్తుంది నేపథ్యంలో ఈసారి దానికి ఒక చెక్ పెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన రాత్రికి ఢిల్లీ వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. చిదంబరం రైట్ వెంకట్, అయితే ఇక్కడ అంటే గత కొంతకాలంగా వినిపిస్తున్న మరొక రూమరు దీపాదాస్ మున్షిని కూడా మార్చబోతున్నారు, అక్కడ కూడా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. అంతేకాకుండా మనము గతంలో కూడా ఒక ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చాం, కొంతమంది మంత్రులకు కూడా ఉద్వాసన ఉండబోతోంది అని. సో ఇవాళ ఢిల్లీకి వెళ్తున్న రీజన్లో ఇవన్నీ ఏమైనా డిస్కషన్కి వచ్చే అవకాశం ఉందంటారా, లేకపోతే ఇతరత్ర కారణాలు? ఎందుకంటే ఢిల్లీలో అయితే చాలా ఘోరంగా ఓడిపోయిన పరిస్థితి, అదే ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉంటుందనే విషయంపై ఇంకా ఏం తెలియట్లేదు. ఇప్పటివరకైతే ఏ సర్వే సంస్థ కూడా కాంగ్రెస్ పార్టీకి 1-2 సీట్లకు మించి పెద్దగా ఇస్తున్నట్టుగా కనిపించలేదు. సో ఏమి అక్కడ డిస్కషన్ జరిగే అవకాశం ఉంది? రాష్ట్రంలో ఉన్న ఈ మంత్రివర్గ కూర్పు లేదా మంత్రివర్గాల విస్తరణ సంబంధించేనా, లేకపోతే దీప్దాస్ మున్షికి సంబంధించి కూడా ఒక డిస్కషన్ నడుస్తున్న నేపథ్యంలో ఏమై ఉండే అవకాశం ఉందంటారు? మేబీ మీరు చెప్పిన 2 పాయింట్స్ కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే హైకమాండ్ నియమించిన వ్యక్తి ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా దీపాదాస్ మున్షి. సో ఆబ్వియస్గా అందరూ యాక్చువల్లీ ఆ పార్టీ సంబంధించిన నేతలందరూ కూడా ఒక తాటిపై తీసుకురావాలి, అందరినీ ఒక స్టాండర్డ్గా ఉంచి ముందుకు తీసుకెళ్ళాలి, పార్టీని బలోపేతం చేయాలనే బాధ్యత ఆమెది. కానీ అందరినీ ఆమె వైఖరితో అందరూ సాటిస్ఫైగా ఉంటారని మనం చెప్పుకోలేని పరిస్థితి. కొంతమంది భిన్నంగా కొంత వ్యతిరేకించే కూడా ఉంటుంది. సో ఇటువంటి నేపథ్యంలో మీరు అన్నట్టుగానే ఇటీవల కాలంలో కొంత ఆమెను కూడా మార్చే అవకాశం ఉందనే వాదనలు కూడా బలంగా ఉన్నాయి. సో కేబినెట్ కూర్పుతో పాటుగా ఈ కాంగ్రెస్ ఇన్ఛార్జి మార్పు అనే అంశం కూడా మేబీ ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ కేబినెట్ కూర్పు మాత్రం చాలా రోజులుగా పెండింగ్ ఉంది. కాబట్టి ఒక ముగ్గురు మనం మీరు అన్నట్టుగానే రీసెంట్గా మనం ఒక విషయాన్ని కూడా మనం ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశాం. ముగ్గురు ఎవరైతే కేబినెట్లో ఉన్నారో ముగ్గురు మంత్రులకి ఖచ్చితంగా ఉద్వాసం తప్పదనే వార్తలు మనం ప్రజెంట్ చేశాం. సో ఆ కోణంలో కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే దానికి కారణం ఆ ముగ్గురు మంత్రుల యొక్క వైఖరి కావచ్చు, తీరు కావచ్చు, లేదంటే వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు, వారిని వెంటాడుతున్న వివాదాలు కావచ్చు, ఈ అంశాల నేపథ్యంలో వారికి ఉద్వాసం ఉండే అవకాశం కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఎవరెవరిని చేసుకుంటారు, వాళ్ళ ప్లేస్లో ఎవరిని చేసుకుంటారు, అదనంగా ఎవరైనా యాడ్ చేస్తారా లేదా, ఈ అంశాలు కూడా చాలా ఆసక్తి నిలుపుతున్నాయి. ప్రజెంట్గా కాంగ్రెస్లో ఎవరిని ప్రయత్నించినా సరే కూర్పు సంబంధించి సో వివాదాలు, ఆస్పెక్ట్లు, పథకాలకు సంబంధించి హామీల అమలు అవి జనంలో తీసుకెళ్లడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే కేబినెట్ విస్తరణ సంబంధించి కూడా కొంత బాగా చర్చ జరుగుతుంది. ఎవరు ఉండబోతున్నారు, మళ్ళీ రేవంత్ రెడ్డి క్యాబినెట్లో పునర్వ్యవస్థీకరణ జరగబోతుంది, ఎవరికి అవకాశం దక్కబోతుంది, ఎవరు పక్కకి వెళ్ళే అవకాశం ఉంది, నిజంగానే అసలు ఉద్వాసం ఉండే అవకాశం లేదంటే కొనసాగుతారా, ఇలా చాలా అంశాలు అయితే ఆ పార్టీ నేతలో ఒక యాంగ్జైటీని క్రియేట్ చేస్తూ ఉన్నాయి. అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఢిల్లీ పర్యటన తర్వాత కాంగ్రెస్ ప్రముఖులను పెద్దలందరూ కూడా కలిసిన తర్వాత ఆయన ఖచ్చితంగా పార్టీ పరిస్థితిని వివరించి ఇది చేయాల్సిన అవసరం ఉంది, ఇది ఈ విధంగా మార్పు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పుడు చాలా జోష్ఫుల్గా ముందుకు వెళ్ళాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా ఉంది. ఇవాళ సిఎల్పిలో కూడా అంతా అంటే వీలైనన్ని ఎక్కువ గ్రామ పంచాయతీలు కానివ్వండి, లేకపోతే ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్ని వీలైనంత ఏకగ్రీవం చేసుకోవాలని చెప్పేసి ఒక సూచన చేసినట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమైన, ఎందుకంటే సంవత్సర కాలం అయిపోయింది, ఎంతో కొంత వ్యతిరేకత స్టార్ట్ అయిందనే ఒక డిస్కషన్ అయితే మార్కెట్లో మనం నడుస్తున్న నేపథ్యంలో ప్రజల్లో కూడా ఎంతో కొంత అసంతృప్తి ఉంది, కొద్దిగా అసహనంగా ఉన్నారు అన్న ఆలోచన నేపథ్యంలో బీజేపీ పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోని అవకాశాలు ఉపయోగించుకోవాలనుకునే నేపథ్యంలో ఈ ఏకగ్రీవాలు కానివ్వండి, లేకపోతే బుల్డోజ్ చేసి నిజంగానే వాటిని ఏకగ్రీవం చేసుకునే అవకాశం ఉంటుందన్నది ఒక ప్రశ్న. సో ఏంటి సిఎల్పిలో ఎలాంటి డిస్కషన్ జరిగిందంటారు?
రైట్, మీరు అన్నట్టుగానే బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఖచ్చితంగా అంటే వీళ్ళు ఆ, అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిన నేపథ్యంలో ఖచ్చితంగా చాలా బలంగా చెప్తున్న పరిస్థితి, చాలా వ్యతిరేకత ఉంది జనాల్లో ఉంది. పథకాలు ఇచ్చిన హామీలని 6 గ్యారెంటీలు అమలు చేయడం లేదు, ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగినా సరే ఓడిపోతారనే వాదనలు అయితే వీళ్ళు బలంగా ఉన్నారు. ప్రజల్లో ఎటువంటి ఆలోచన ఉంది, ఏ విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు పక్కన పెడితే, బట్ ప్రతిపక్షాలుగా బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం బలంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల గురించి సిఎల్పి మీటింగ్లో చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీలైనంత వరకు ఖచ్చితంగా ఏకగ్రీవ్ కావాలి, ఏకగ్రీవులు చేయాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థలకు సంబంధించి ఆ బాధ్యత మొత్తం ఎమ్మెల్యేలు తీసుకోవాలి. ఆ ఎమ్మెల్యేల యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది ఆ విషయంలో అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, కొంత ఎక్కడో ఏమో ఏదైతే విపక్షాలు బలంగా చెప్తూ ఉన్నాయో అటువంటి వాదనే జనంలో ఉందేమో. ఆ నేపథ్యంలో ఇటువంటి ఆదేశాలు ఈ విధంగా ఏకగ్రీవాలు చేయాల్సిన అవసరం ఏర్పడిందా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. నిజానికి అధికార పార్టీ, అది అఫ్కోర్స్ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇతర వేరే రాష్ట్రం కావచ్చు, ఎక్కడైనా సరే అధికార పార్టీ కొంత స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, వీటన్నిటిలో కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అది అనానిమస్గా చేసుకోవటమా, లేదంటే సభ్యుల్ని ఇటువైపు తీసుకొని చేసుకోవటమా, అట్లా ఈ విధంగా ఖచ్చితంగా అధికార పార్టీ ఇంపాక్ట్ అయితే ఏ రాష్ట్రంలోనే ఉంటుంది. సో ఆ ప్రాస్పెక్ట్ కూడా మనం ఇక్కడ ఆలోచించిన అవసరం ఉంది. బట్ ఇక్కడ మాత్రం సిఎల్పి మీటింగ్లో ఆ ప్రాస్పెక్ట్ని ఆలోచించే మేబీ ఆ విధంగా బలంగా చెప్పారేమో, ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చారేమో అన్న అనుమానం అయితే కలుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థలకు సంబంధించి ఏకగ్రీవాలు చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ వైపుకి అందరూ రావాల్సిన అవసరం ఉంది అంటూ చాలా బలంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దాని ముందు నెక్స్ట్ జరగబోయే మేబీ ఇవి ఫస్ట్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ తర్వాత నెక్స్ట్ మున్సిపల్, ఆ తర్వాత కార్పొరేషన్, ఆ తర్వాత వీడికి ఈ సర్పంచ్లు ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ తర్వాత సర్పంచ్లు, ఆ తర్వాత మున్సిపల్, ఆ తర్వాత కార్పొరేషన్ జరిగే అవకాశం కూడా స్పష్టంగా ఉంది. ఆ దిశగానే ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్టుగా, పార్టీకి ఆ దిశగా సంకేతాలు అందిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. రైట్ వెంకట్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత నిజంగానే ఏపీలో కూడా ఇవాళ పరిణామాలు చాలా కీలకంగా పరిణమించాయి. మనకు ముఖ్యంగా చూస్తున్నారు, ఓవైపు ఏపీ క్యాబినెట్లో కీలకమైన అంశాలపైన డెసిషన్స్ తీసుకుంటుంటే, మరోవైపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఉన్న పార్టీ మీద, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తనకి సంక్షేమ పథకాలు అందించడంలో విఫలమయ్యారు. అంతేకాకుండా వేలాది కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తున్నారు, కానీ దాన్ని ఎక్కడ వినియోగిస్తున్నారో అర్థం కాని పరిస్థితి కనిపిస్తోందంటూ ఒక వ్యాఖ్య చేశారు. మొత్తానికి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ, నిజంగానే జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగానే రాష్ట్రంలో పరిస్థితి ఉందా, లేకపోతే భిన్నంగా ఉందన్న విషయంపైన మనం చర్చ చేపడదాము.